అసలు ఎలివేషన్ షాట్లు చూడన్నా నిజంగా నాకు హార్ట్ అటాక్ వచ్చిపోతారన్న నిజంగా ఎవడైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నాడో వాడైతే ఐసీయూ డైరెక్ట్ గా మామూలుగా షాట్లు అవి షాట్లు అయ్యా బాబు సలార్ ఎలా ఉంది భయ్య? ఇప్పుడే సలార్ సినిమా చూడడం జరిగింది. ముఖ్యంగా సలార్ గురించి చెప్పాలంటే ప్రభాస్ గారి కన్నా కూడా ప్రశాంత్ నీల్ గారి గురించి ఎక్కువ చెప్పాలి భయ్య. అసలు ఏమి ఇచ్చారు భయ్య? అసలు మామూలుగా లేదు భయ్య. ఎలివేషన్స్ కానీ అది కానీ మామూలుగా లేదు. అసలు ట్రైలర్ లో మనం చూసింది చాలా 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 తక్కువ భయ్య. ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది ఫ్రెండ్షిప్ బాండ్ కూడా. బాహుబలిని డిఫీట్ చేస్తా మూవీ అది చెప్పలేమండి. బాహుబలిని ఏ మూవీ డిఫీట్ చేయలేదు, ఆర్ఆర్ కూడా డిఫీట్ చేయలేదు. జగపతి బాబు రోల్ ఎలా అనిపించింది మేడం? బాగుందండి. జగపతి బాబు రోల్ కూడా బాగుంది. అంటే కేజీఎఫ్ అంత ఎలివేషన్ ఇచ్చాడు ప్రశాంత్ నీళ్ళు. కేజీఎఫ్ అంత ఎలివేషన్ ఇచ్చాడు కానీ ఏమో కేజీఎఫ్ ని బీట్ చేస్తున్నా మాత్రం అనుకోవట్లేదు. బ్రో ఇప్పుడే చూసాను సల్లార్ సినిమా. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఏదైతే వెయిట్ చేస్తున్నారో ట్రోల్ చేసి ఆ రక్తం మరిగింది కదా. ప్రశాంత్ నీల్ మన ఆకలి తీర్చారు. నిజంగా గుడి కట్టేస్తారు ప్రశాంత్ నీల్కి. ఒక్కొక్క సీను మామూలుగా లేవు. థియేటర్ సీట్లు తగలబెట్టేస్తున్నాయి థియేటర్లు. ఫ్లాప్ అంటున్నారు కదా. ఎవరన్నారన్నా ఫ్లాప్? ఇలాగే 3 సినిమాలు నాశనం చేశారన్నా. ప్రభాస్ అన్నని ఎవరన్నా తెలుగు హీరోలు కూడా చెప్తున్నా, అలాంటి హీరో రాడు. హాలీవుడ్ లెవెల్కి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే మనం కూడా వెళ్ళిపోతాం. అవతార్ రికార్డ్స్ బ్రేక్ చేసి చూపిస్తాం. ఆదిపురుష్ ఫ్లాప్ అంటే ఐమాక్స్ దగ్గర కొట్టారు కదా బ్రో. ఒకటే మాట, ఆదిపురుష్ వాడు కూడా కొట్టాడు, ఐమాక్స్ బంద్ అయింది. ఈసారి ఐమాక్స్ ఉండదు, సుదర్శన్ థియేటర్ ఉండదు, ఏవి ఉండవు. సినిమాలో మాత్రం మామూలుగా లేదు. అసలు జస్ట్ డైనోసర్ అని చెప్పి మన ట్రైలర్ లో చెప్పారంతే. కానీ దీంట్లో డైనోసర్ అసలు ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది, డైనోసర్ ఎదురెళ్ళి ఆడుకుంటే ఎలా ఉంటుందో బాగా చూపించారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.